ఎలక్షన్స్ ముందు, లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు దాన్ని వీళ్ళు రాజకీయంగా వాడుకున్నారు జగన్ అనే మాట మనకు గట్టిగా వచ్చింది. మా బాబాయిని చంపేశారని చెప్పేసి ఆయన అంటాం కూడా మనం చూసాం. మనం గంటేసి చంద్రబాబు నాయుడు గంటేయడం అనేది ఇంకెంతకంటే ప్రపంచంలో హాస్యాస్పదమైన ప్రపంచంలో ఎవరికి ఉండదో తెలిసిపోయింది. తెలుసామే కదా. అవును, ఇది ఆయన చంపించాడు అన్నారు కదా. అదే 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 ఇంకా అక్కడ దొరికిపోయారు. అది ఫస్ట్ ఒక రకంగా మాట్లాడారు ఏదో, అది తప్పులేండి. ఆ కర్మ కూడా వదలదు, ఆ కర్మ అసలు వదలదు. అదే అసలు వదలదు. ఇదే బ్యాడ్స్. అంటే ఆమెకు సంబంధించి, షర్మిలకు సంబంధించి ఆమెకి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీరు అనుకుంటున్నారు? ఒకవేళ కాంగ్రెస్లోనే ఉంటే ఏపీలో ఆవిడ కొంత మొమెంటం అంటారు కదా, ఒక 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 దాని ఏమంటారు, ఒక ఊపు పట్టుకొచ్చింది, మటుకు పట్టుకొచ్చింది. తెలంగాణ కంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి డామినీరింగ్ క్యారెక్టర్. అవును, ఒక విధంగా తెలుగుదేశం. అవును, తెలంగాణ ఈజ్ రూల్డ్ బై తెలుగుదేశం ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే, తెలుసా మీకు? ఒక విధంగా ఆయనకి సాటిస్ఫాక్షన్. అది ఆయన శిష్యుడు కదండి చంద్రబాబు నాయుడు, అనుంగ శిష్యుడు. అవును, చాలా ఇష్టమైన. అది చాలా దెబ్బ అది కేసీఆర్కి, చాలా దెబ్బ. మళ్ళీ వీళ్ళే వెళ్ళి ఆ బెడ్ మీద చూడడానికి, అది డ్రామాకి ఏమో వాడు తెలియదు కానీ అది పుండి మీద కారు వేసినట్టు ఇవన్నీ జరిగినాయి. అదే కర్మండి. అదే. అండ్ ఆల్సో ఇక్కడ ఈ అమ్మాయిని సాగనివ్వలేదు. ఇక్కడికి వేరే వాళ్ళు విదేశీ హస్తం వచ్చినట్టు ఇవి తెలంగాణలో వస్తే కూర్చోమన్నారు. అక్కడ అలా కుదరదు. బికాజ్ ఈజ్ హెర్ ఓన్ బ్రదర్, షీస్ ఫ్రమ్ ఆంధ్ర. అవును, నువ్వు ఎంత నేను తెలంగాణ అని పెట్టినా కూడా అది చాలా హాస్యాస్పదంగా ఉంది. పైగా ఆమె రేపు ఎలక్షన్స్ లో అక్కడి నుంచే పోటీ చేయొచ్చు అని కూడా అంటున్నారు కదా, అవకాశం. పోటీ చేస్తే ఇవన్నీ ఆమె చూసుకుంటుంది, ఆమె యొక్క భవిష్యత్తు. అదే తప్పే ఉంది. ఎలాగ అతనికి యాంటీ ఇన్కంబెన్స్ అని అంటారు కదా, ఆ ఓటు అందులో 40% పోతుంది జగన్కి. మిగతాది వీళ్ళందరూ కలిసి ఇంకొక 20-30% పోయింది అనుకోండి. అది ఆల్రెడీ ఇండియా టుడేలో చెప్పిన మాట నిజం అవుద్ది. నేను తప్పుకుంటాను అన్నాడు కదా. అదేనండి. ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీ దగ్గరికి వచ్చినా కూడా చూస్తున్నాం మనం కొన్ని వారాలుగా ఆ పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు. అంటే అభ్యర్థుల్ని మార్చడం, సిట్టింగ్ వాళ్ళని మార్చేసేయడం, చాలామందిని మార్చడం, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళని, లోకల్గా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఇంకొక ఏరియాకి మనం లేటెస్ట్గా వినిపించి మనం చూసాం. అందులో వాళ్ళ కెపాసిటీకి నిలబడమంటాం. అనిల్ కుమార్ యాదవ్ తీసుకెళ్ళి నర్సరావుపేట ఎంపీగా నిలబడమని చెప్పేసి చెప్పటము. అట్లాగే గుంటూరుకు సంబంధించి అభ్యర్థులను మార్చడం, ఈవెన్ అంబటి రాంబాబు లాంటి వాళ్ళని కూడా ఆల్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఆ పార్టీలో ఇంత ఎక్కువ ఈ మార్పులు చేర్పులు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? యాక్చువల్గా పొమ్మనకుండా పొగబెట్టడం అంటారు కదా, అదొక పద్ధతి. వాళ్ళు వెళ్ళిపోమనకుండా ఓకే వాళ్ళకి కఠినమైన శిక్ష. ఇప్పుడు ఎంపీల సీట్లు ఎక్కువ రాకపోతే నీకు సెంట్రల్కి ఎంత సపోర్ట్ వస్తుంది? అక్కడ పాటు వీక్ క్యాండిడేట్ని ఎందుకు పెడతాడు? వీళ్ళు ఎలా నిలబడరని తెలుసు. పైగా ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని గెలిచిన వాళ్ళు ఇదివరకు ఇప్పుడు ఎంపీ అంటున్నారు. సో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఖర్చు వేరు, ఎంపీ క్యాండిడేట్ ఖర్చు వేరు. సో దానికి 4-5 ఇంతలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 7 ఎమ్మెల్యే ఖర్చు పెట్టాలి. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకుంటారు? ఎమ్మెల్యేస్ అంటేనే కొంచెం ఖర్చు పెట్టుకుంటారు. అవును, అంటే వాళ్ళు బాధ్యత అంతా వీళ్ళే తీసుకోవాలి. అవును. సో అవన్నీ పక్కన పెట్టినా కూడా వీళ్ళని కూడా ఎంపీగా వెళ్ళమన్న వాళ్ళు కూడా హృదయపూర్వకం కాదు. ఆడ ఎలా నిలబడ్డా ఎవరు అనిల్ కుమార్ నిలబడే అవకాశం, ఎవరు వీళ్ళ ఆడ కెపాసిటీకి మించింది కదా. అంటే అక్కడ గోని పెడతాడు మళ్ళా. ప్లస్ అదరం ఎమ్మెల్యే స్ట్రాటజీ మంచిదే అండి. స్ట్రాటజీ మనుషులు మార్చడం అనేది వాళ్ళ మీద మొహం మొత్తేసి ఉంటుంది. అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఇంటర్నల్ సర్వే ఏదైతే ఉందో దాని ప్రకారం మారుస్తున్నారని కదా ఇప్పుడు అంతా కూడా జరుగుతుంది. అదే మరి స్ట్రాటజీ కదా. మరి స్ట్రాటజీ మరి అది సేమ్ థింగ్. మీరు చెప్పి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, చెప్పకుండా చేస్తాడు. ఆయన అనుభవం ఉన్నవాడు కాబట్టి. అదే మీకు రాన్ క్యాండిడేట్కి ఎందుకు ఇస్తాడండి? కసిలో ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఆయనకి అనుభవం ఉంది కాబట్టి ఎలా చెప్పాలో అలా చెప్తాడు. ఓకే, మీకు అర్థమైందా? ఇక్కడ ఈయనకి డైరెక్ట్గా చెప్పేసాడు కాబట్టి కొంచెం బహిర్గతం అయిపోయింది. ఓకే, ఎనిమిటి శత్రుత్వం పెరిగిపోతుంది. అందు గురించి ఇప్పుడు ఆ పార్టీలో నుంచి కొంతమంది జనసేనలో చేరుతున్నారన్నా లేదా టీడీపీలో చేరుతున్నారన్నా. వాళ్ళకి ఎమ్మెల్యే ఇస్తారనుకుంటారు చంద్రబాబు? ఎవరికండి? చేరిన వాళ్ళకి ఒక్కడికి ఇవ్వడు. ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ జగన్. అవును, యూ హ్యావ్ టు నోట్ దట్ పాయింట్. ఉండమంటాడు, చేయమంటాడు, కార్పొరేషన్ ఇది ఇస్తానంటాడు. వచ్చినంత మాత్రాన
అతనికి పేరు తగ్గింది తప్పితే మాకేం ఉపయోగం జరగదంట. నేను ఫేస్బుక్లో ఒకటి పెట్టాను, అక్కడ తీసేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చినంత మాత్రాన వీళ్ళకి నిండి ఓడిపోయాడు, అక్కడ ఓడిపోతాడు. అంతే కదా. ఓడిపోయే వాళ్ళందరికి ఇస్తారు వెళ్తున్నాను, డెఫినెట్గా ఎవరు, ఐ డోంట్ థింక్ సో. ఎవరు పాలిటిక్స్లో అలా ఉండదండి. కాకపోతే ఇప్పుడు అసలే బాగా అవేర్నెస్ పెరిగిపోయింది, అందరికీ బాగా తెలిసిపోయింది కదా. అంచేత ఇప్పుడు స్ట్రాటజీలు చాలా జాగ్రత్తగా ఉంటాయి, చాలా చాలా జాగ్రత్తగా ఉంటాయి. కాకపోతే వాళ్ళకేదో ఒక సునకానందం, మాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయాం, బాబు గారు ఇది చేస్తారు ఏమడు. ఓకే, కానీ వాళ్ళు తీసేయడం అనేది అతని స్ట్రాటజీలో కరెక్ట్ అయి ఉండొచ్చు. అది యాక్చువల్గా ఇండైరెక్ట్గా చేయాలి. వచ్చినటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు ఆడు ఎవరు వాళ్ళ ఫాదర్ నా ఫ్రెండ్ ఎవరు ఆ మినిస్టర్ ఒకటి తీసాడు, ఐటీ మినిస్టర్ని. అతను యాక్చువల్గా వేస్ట్. ఓకే, ఎవరు అబ్బాయి అనగా వాళ్ళ ఫాదర్ నాకు బాగా తెలుసు, బట్ పోయాడు ఆయన. సో గుడివాడ అతను మరి డైరెక్ట్గా ఏడు చేయడాలు అంటే ఏంటిది పాలిటిక్స్ అంటే మీ యొక్క బిజినెస్ ఇది అలాగైపోయింది. వై ఆర్ యూ క్రయింగ్? ఎంజాయ్ చేసినప్పుడు వేసావు, దవ్ యు ఆర్ క్రయింగ్. దట్ హ్యాపెన్స్ ఎవ్రీ పార్టీ అండి. అవును, బీజేపీ వాళ్ళు చేసేదే అది. బీజేపీ చేసేదే. మీరు నేషనల్ పాలిటిక్స్కి వచ్చినప్పుడు చెప్తాను అది. నితీష్ కుమార్ వాళ్ళు ఎలాగన్నారు, మోస్ట్ హానెస్ట్ చీఫ్ మినిస్టర్ అతను. నితీష్ బీహార్ ఇప్పుడు 9వ సారి అవుతున్నాడు. వాళ్ళు టిక్ చేసాడంటే చూశాడు, యాక్చువల్గా అంత ప్లాన్ అది. ఓకే, దట్స్ అ ప్లాన్ ఆఫ్ బీజేపీ. వాళ్ళు నమ్మేశారు అమాయకంగాను. మీకు అర్థమైందా? సో ఇతనే 100% అది నాకు ముందు నుంచి తెలుసు. అతను ఇక్కడ జంప్ చేస్తాడని. అలవాటు, నో ఫ్రాడ్, నో రికార్డ్, నో బ్యాడ్ రికార్డ్, వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం. ఓకే, ఎంటైర్ కంట్రీలో ఆ ఒరిస్సా సీఎం తర్వాత. ఓకే, ఆయన ఎవరికి బీట్ చేయలేరు అని చెప్తున్నాను. ఈయన కూడా ఈయన మీద ఒక్క కేసు లేదే. అదే, దర్ ఈజ్ నాట్ ఈవెన్ వన్ సింగిల్ కేసు అన్ని. అతను ఏంటంటే ఇలా రావడం వల్ల నిజంగా పెద్ద డిఫరెన్స్ వచ్చేస్తే పిఎం అయిపోదామని. అయినా దేశానికి నష్టం లేదు, ఎందుకంటే ఈ సచ్ ఏ హానెస్ట్ పర్సన్. ఓకే, ఆయన ఏదో ఇల్లు ఏదో తప్పితే ఒక్క కాంట్రాక్ట్ మీద సంతకం చేయడం నాకు తెలియదు విత్ మై నాలెడ్జ్ ప్రకారం. సో ఇది మట్టుకు డెఫినెట్గా షర్మిలా గెలుస్తూ కాదు, కాంగ్రెస్కి మళ్ళీ హెల్ప్ చేసిన అమ్మాయి అవుద్ది అంతే. అంటే పార్టీకి ఎంతో కొంత జవసత్వాలు వచ్చాయి డెఫినెట్గా. జవసత్వాలు కానీ ఆంధ్రాలో వాళ్ళు ఎవరు క్షమించరు. కాంగ్రెస్ పార్టీని అసలు క్షమించరు. అదే ఇట్ ఈస్ ఎ బెనిఫిట్ ఫర్ జగన్కి. ఎవరైతే అపోజిషన్ ఉన్నారో మెయిన్ వాళ్ళకి బెనిఫిట్ తప్పితే జగన్కి బ్యాడ్ అది యాక్చువల్లీ. సో వీళ్ళిద్దరు అలయన్స్ చూసుకుంటే టీడీపీ జనసేన అలయన్స్ అనేది, ఆ అలయన్స్ గనక కరెక్ట్గా గనక జరిగితే గనక ఖచ్చితంగా దానికి అవకాశాలు ఉంటాయని వినిపిస్తున్నటువంటి మాట. సో మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ కూడా కరెక్ట్. ఎందుకంటే కాపు కమ్మ కలవడం అనేది చాలా మంచిది. కాకపోతే అక్కడ జనం వచ్చినంత మాత్రాన అతనికి 2-3% కంటే ఎక్కువ లేదు ఓటింగ్. ఓకే, జనసేన అతనికి పర్సనల్గాను. ఓకే, చిరంజీవి గారు చేసిన పొరపాటు వలన కాంగ్రెస్ కలిపేట వలన ఓవరాల్గా ఆ ఫ్యామిలీకి అంతే ఉంది. ఓకే, అయినా కూడా 2-3 సార్లు ఓడిపోవడం వల్ల. చిరంజీవి గారి పొరపాటు అంటే మీరు ప్రజారాజ్యం గురించి ఆల్రెడీ మీకే చెప్పాను, మీరు మర్చిపోయి ఉంటారు. అది ఏమన్నా వర్కౌట్ చేస్తా అంటే డెఫినెట్గా కరిష్మా పోయిందని అన్నాను. మీరు అడిగిన క్వశ్చన్ కూడా వ్యాలిడ్గా ఉంది కాబట్టి అలా చెప్పాను. అదే ఓకే, ఇక్కడ డెఫినెట్గా కాపు కమ్మ కలవడం చాలా మంచిది. ఇది వరకటి కంటే ఇప్పుడు ఎందుకు బెటర్ అంటే పవన్ కళ్యాణ్కి కొంచెం పెరిగింది. ఇక్కడ సింపతి ఇదే ఒకటి ఉంటుంది. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలకు అడుగు పెట్టనివ్వలేదు. అవును కదా. అయినా అటువంటిది ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ సో మెనీ ఇయర్స్ సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారి చేతులు కలిపి ప్రతి దాంట్లోనూ టీడీపీ అండ్ జనసేన వచ్చిన తర్వాత ఇలా చేస్తామని ప్రతి డైలాగ్ ముందు అంటున్నాడు ఆయన. ఓకే, దట్ హాస్ స్ట్రెంగ్థెన్డ్ కాపుస్ కాన్ఫిడెన్స్. ఓకే, కాపు యొక్క కాన్ఫిడెన్స్ని చూరగొన్నాడు ఆయన.